జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి పర్యటన సక్సెస్ అయింది. టీడీపీలోని అసమ్మతుల నేతలతో పాటు జనసేనలో పార్టీ ప్రచారానికి దూరంగా ఉన్న కిరణ్ రాయల్ వర్గంతో చర్చలు జరిపారు. అధినేత ఆదేశాలతో పార్టీ అభ్యర్థి ఆరణి శ్రీనివాసుల విజయానికి కలిసికట్టుగా పనిచేస్తామని కిరణ్ రాయల్ తెలిపారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. ఎన్నికల ముందు మరోసారి టీటీడీ వివాదంలోకి నెట్టబడింది. ముఖ్యంగా ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఈవో పైన ధర్మకర్తల చైర్మన్ భూమన్ కరుణాకర్ రెడ్డి ఇష్యూ మీద కూడా బీజేపీ, జనసేన, అదేవిధంగా టీడీపీ శ్రేణులు ఏకంగా ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కావాలని ఉద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారు ప్రతిపక్షాలు అంటూ కూడా అటు ఏదైతే భూమన్ కరుణాకర్ రెడ్డి విమర్శిస్తున్నారు. ఈ విషయాల గురించి మనతో మాట్లాడడానికి తిరుపతి జనసేన ఇన్ఛార్జు కిరణ్ రాయల్ ఉన్నారు. అదేవిధంగా ఆయన ఈరోజు తమ నాయకుడు పర్యటన ఏదైతే పవన్ కళ్యాణ్ ఈరోజు సాయంత్రం తిరుపతికి రానున్నారో 6 గంటల సమయంలో దాని గురించి మనతో మాట్లాడనున్నారు. ప్రస్తుతం చెప్పండి, ఏది టీటీడీది మరోసారి వివాదమైంది. భూమన్ కరుణాకర్ రెడ్డి మీరు కావాలని ఉద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారంటూ కూడా విమర్శిస్తున్నారు. ఖచ్చితంగా అండి, భూమన్ కరుణాకర్ రెడ్డి గారు ఆయన పదవిని అడ్డం పెట్టుకొని ఎలక్షన్ కోడ్ను మర్చిపోయి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వడము, ఇళ్ల స్థలాలు ఇవ్వడము, ఇచ్చినా కదా పిలిచి మీటింగ్లు పెట్టడము, మీరంతా నా కొడుకు ఓటేయాలని చెప్పడము, ఇవన్నీ కరెక్ట్గా. దీని మీద నేను వెళ్ళి ఎలక్షన్ కమిషన్ కలిసాం. వాళ్ళు సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఇప్పటికే 34,000 దొంగ ఓట్లు ఉన్నాయి, అవి కూడా యాక్షన్ తీసుకోవాలి. ఏమీ లేకపోతే ఎలక్షన్ రేపు తిరుపతి చేయడానికి కష్టం కదా. ఈ విషయాన్ని కూడా ఈసీ గారికి తెలియజేస్తాం. టీటీడీ పదవిని అడ్డం పెట్టుకొని గతంలో ధర్మారెడ్డి, ఇప్పుడు కరుణాకర్ రెడ్డి, వీళ్ళ వల్ల జగన్మోహన్ రెడ్డికి ధర్మారెడ్డి లాభం, కరుణాకర్ రెడ్డి కొడుకు లాభం. ఇవన్నీ కరెక్ట్ కాదు. ఎలక్షన్ కమిషన్ సీరియస్గా తీసుకొని ఏదైతే కరుణాకర్ రెడ్డి గారిని ఈ 2 నెలలు, ఈ 2 నెలలు ఆయన్ని ఆ పదవి నుంచి దూరంగా పెట్టి ఎలక్షన్ జరిపితే మంచిదని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన పదవిలో ఉంటే ప్రభావితం ఉంది. కొండపైన షాపులు కానివ్వండి, ట్రాన్స్ఫర్ చేసే షాపులు కానివ్వండి, కొండపై తట్టలు పెట్టుకునే వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు అందరూ కూడా ఓట్లకు మార్చే అవకాశం ప్రభావితం ఉంది. ఎందుకంటే ఆయన చైర్మన్గా ఉన్నాడు కాబట్టి చాలా తిరుపతి రేపు ఎలక్షన్కి జనసేనకి అడ్డముండే అవకాశం ఉంది కాబట్టి మార్చాలని డిమాండ్ చేస్తున్నాం మేము. అంటే ఏదైతే ఉద్యోగుల వేతనాలు పెంచడము, మేము ఇళ్ల స్థలాలు ఇవ్వడము తప్ప అని అంటున్నారు. దీనికి మీ సమాధానం? పెంచండి. ఈ టైంలో పెంచడం ఏంది? ఎలక్షన్ కోడ్ ఉంది కదా, ఇళ్ల స్థలాలు ఇచ్చుకోవాలి. మొన్న ఇచ్చారు, అయిపోయింది ఎలక్షన్ కోడ్. ఈ టైంలో ఇవ్వండి, ఇచ్చిన గురించి మాట్లాడకూడదు కదా. యాక్చువల్లీ ఈ టైంలో ఆయన ప్రచారం చేసుకున్నది తప్ప ఆయన రాజకీయం చేయకూడదు ఈ టైంలో. ఇది కరెక్ట్ కాదన్న. మీరు ఇది ఈరోజు సాయంత్రం పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. కేవలం మీ గురించేనా? అంటే మీరైతే ప్రచారంలో పాల్గొనాలి. అదేవిధంగా టీడీపీ శ్రేణులు కూడా ఏదైతే అభ్యర్థి ఆర్ఎన్ శ్రీనివాస్కి ఇంతవరకు సహకరించిన పరిస్థితి, ఏదైతే అటు సుగుణమ్మ కానీ, జేబీ కానీ, ఊకా కానీ, జనసేనలో మీరు కానీ, ఎందుకు మీ నాయకుడే వచ్చి చెప్పాలని మీరు ఏమైనా మంకు పట్టుబట్టారా? నాయకుడితో మాట్లాడాలని చెప్పాను కానీ ఆయన వస్తానని అనుకోలేదు. ఆయన ఎందుకు వస్తాడో తెలియదు. అలాగే టీడీపీ క్యాడర్ కూడా జేబీ, సుగుణమ్మ, ఊకా ఎవరు చేయడం లేదు. ప్రధానమైన పార్టీ నడిపేవాళ్ళు, ఎలక్షన్ చేసేవాళ్ళు ఎవరు కూడా చేయడం లేదు. ఈ విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళింది. చంద్రబాబు గారు కూడా వెళ్ళి మాట్లాడమన్నారు కాబట్టి వస్తున్నారు. ఇవాళ సాయంత్రం ఏదైనా కలుస్తున్నాము. అనేక ఆరోపణలు నా మీద కూడా గతంలో కూడా వైసీపీలో నుంచి జనసేనలో చేరుతున్న వ్యక్తులందరూ కూడా ఇప్పుడు నిజమైన జనసేనలు బయట పంపించాలని చూస్తారేమో. ఇవన్నీ కూడా కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాను, మాట్లాడతాను ఖచ్చితంగా. ఇప్పుడు ఏదో కొంత సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది, ఇవన్నీ కావాలని మిమ్మల్ని బయటికి నెట్టాలని చూస్తున్నారా? ఖచ్చితంగా అండి, బయటికి నెట్టాలి. ఎందుకంటే నేను ఉంటే వైసీపీకి రేపు పడ్డం ఎలక్షన్కి ఇక్కడ నన్ను నెట్టేస్తే వాళ్ళతో వైసీపీకి అమ్ముడుపోవచ్చు కదా. కాబట్టి ప్రయత్నం జరుగుతుంది. ఇక్కడ ఒక పెద్ద మనిషి ఇవన్నీ చేస్తున్నాడు. త్వరలో అతను పెద్ద మనిషి పేరు కూడా బయట పెడతాను. ఎందుకు చేస్తున్నాను కూడా. మీరు 5 సంవత్సరాలకు ఇంతవరకు ఒక కమిటీ కూడా వేయలేదు. కేవలం 10-11 మంది మాత్రమే పార్టీలో ఉంటూ హడావిడి చేస్తున్నారు. మిగతా వాళ్ళని ఎవరిని పార్టీలోకి వచ్చినా చేరనివ్వలేదంటూ కూడా వారు అంటున్నారు కదా. దీనిపైన మీ ఏమంటారు? తిరుపతి ఒకటే వదిలేసాను. రాష్ట్రంలో ఎక్కడ కమిటీలు వేశారు చెప్పండి? 170 రోజులు ఎక్కడ పార్టీ బలోపేతం చేశారు? ఎక్కడ చేయలేదు. కేవలం ఏమంటే ఎలక్షన్ టైం వచ్చినప్పుడు అందరూ వస్తారు సార్. తిరుపతిలో, రాయలసీమ లాంటి ప్రాంతంలో తిరుపతిలో బలంగా జనసేన పార్టీ కార్యక్రమాలు చేశాం. కమిటీలు వేయలేదు అంటే ఒక అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు వస్తాడు. మాకు అప్పుడు ఎలక్షన్ కోడ్ లేనప్పుడు రకరకాల మనుషులు వస్తుంటారు. ఇప్పుడు రాష్ట్రంలో తిరుపతి ఒకటే కాదు కదా, చిత్తూరు జిల్లా ఎత్తుకోండి, పక్క జిల్లాలు ఎత్తుకోండి, ఎక్కడ ఎన్ని పాయింట్ కమిటీలు వస్తారు, ఎంతమంది వచ్చారు, ఎంతమంది పనిచేస్తారు చూడండి. కేవలం రాజకీయ కుట్ర జరుగుతుందని చెప్పి ఖచ్చితంగా తెలుసు. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తాను. ఇవాళ మొదటి నుంచి మీ బాస్ పైన ఈగ వాళ్ళని ఇవ్వకుండా ప్రతిసారి ఎక్కడికెక్కడ మీరు అడ్డుకోవడం, ఆయన మీద విమర్శలు వస్తే మీరు ప్రతి విమర్శ చేయడం, అవసరమైతే అరెస్టులు కావడం లాంటి ఘటనలు కూడా జరిగినాయి. కానీ ఇప్పుడు ఎందుకు మీరు అంటే మీ నాయకుడే చెప్పాడు త్యాగాలకు సిద్ధంగా అండి అని. అలాంటి సమయంలో మీరు ఎందుకు ప్రచారానికి దూరంగా ఉన్నారు? అసలు ఎందుకు మీ పార్టీ కార్యక్రమాలు సుమారు 4 రోజుల క్రితం అభ్యర్థిని ప్రకటించారనుకుంటా. అప్పటి నుంచి ఇప్పటివరకు మీరు సైలెంట్గా ఉన్నారు కదా. అభ్యర్థి మీద ఒకటే అండి, మాకు పవన్ కళ్యాణ్ గారి మీద కోపం లేదు, బాధ లేదు. ఇక్కడ నా అభ్యర్థి మమ్మల్ని కలుపుకోబోవట్లేదు. ఇక్కడ ఆల్రెడీ కార్యకర్తలు అందరూ అడగండి, నా ఒకటే కాదు, మీరు కార్యకర్తలు అందరూ పిలిచి అడగండి. నేను వాళ్ళ డ్రామాలు నటించి నేను పని చేస్తే కరెక్ట్గా చేస్తా, లేదు చేయను. అతను నటిస్తున్న అందరూ అతని దగ్గర అభ్యర్థి కరెక్ట్గా లేడు, ఎవరిని పట్టించుకోవట్లేదని చెప్పి జనసేన పార్టీలో పెద్ద చర్చ జరుగుతుంది. అభ్యర్థి మారాలి, ఆయన తీరు మార్చుకోకపోతే కష్టం అండి.
మొత్తం మీద ఈరోజు షెడ్యూల్ ఎలా ఉంటుంది మీ అధినేత? ఈరోజు షెడ్యూల్ పూర్తిగా కూడా జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో మీటింగ్ చూసుకొని తిరిగి రాత్రి ప్రయాణం అవుతారు. కొంచెం హాట్గానే ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. మొత్తం మీద అయితే ఏదైతే భూమన్ కరుణాకర్ రెడ్డి వ్యవహారం వల్ల ఉద్యోగస్తులను అదేవిధంగా అక్కడ ఉన్న ఏదైతే దుకాణదారులను ప్రలోభ పెట్టడం భయపెట్టడం లాంటి కార్యక్రమాల ద్వారా తన కుమారుని గెలిపించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. మరోవైపు ఈరోజు సాయంత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 6 గంటలకు ఇక్కడ చేరుకుంటాడు. ఇక్కడ చేరుకున్న తర్వాత ఎవరైతే పార్టీ ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉన్నారో వారందరితో మాట్లాడి సెట్ చేసే విధంగా ఆయన రానున్నారని తెలుస్తుంది. మొత్తం మీద అయితే ఈ లోపుగానే కొంత రాజకీయం కూడా తిరుపతిలో జరుగుతుంది. గతంలో ఎవరైతే గత ఎన్నికల ముందు అటు తెలుగుదేశం పార్టీని వీడి వెళ్ళిపోయిన వారిని తిరిగి పార్టీలో చేర్చుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నది. ఇందులో భాగంగా ఏదైతే సీనియర్గా గతంలో మాజీ ఎమ్మెల్యే మోహన్తో పాటు అప్పట్లో పెద్ద వివాదంగా మారిన అన్న రామచంద్రయ్య కూడా దీంట్లో టీడీపీలో జనసేనలో చేరనున్నారు. దీంతోపాటు ఒక విద్యాసంస్థల యజమాని కూడా జనసేనలో చేరనున్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద అయితే ఈ ఘటనకు ఏదైతే పవన్ కళ్యాణ్ పర్యటన తర్వాత తిరుపతి రాజకీయాల్లో పెనుమార్పులు సంభవించే అవకాశం ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇప్పటివరకు ప్రచారంగా దూరంగా ఉన్న కిరణ్ రాయలతో పాటు అదేవిధంగా జేబీ శ్రీనివాస్, ఊకా విజయ్ కుమార్, సుగుణమ్మలు పూర్తిగా యాక్టివ్ అవుతారా, లేకపోతే సుగుణమ్మకు సంబంధించి ఇప్పటికే ఒక భూ వివాదం నడుస్తుంది. ఈ వివాదానికి సంబంధించి అభ్యర్థి ఏదైతే ఆర్ఎన్ శ్రీనివాసులు సుగుణమ్మ ఈ విషయంలో రాజీ పడ్డారా అన్న విషయం మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సాయంత్రం 6 గంటల తర్వాత తిరుపతిలో కొంత రాజకీయం మరింతగా వేడెక్కే అవకాశం ఉందని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి.